Foodfish Lovers channel does not support animal cruelty or illegal animal trade anyway. No fish or animal were harmed during the making of this video. Hello fish lovers, అందరికీ వెల్కమ్. సో ఈరోజు ఏంటంటే మన డైలీ వర్క్స్లో మన ఫామ్ అప్డేట్ అనమాట. సో మొన్న స్టోర్ అప్డేట్ పెట్టాను కదా, ఫామ్ అప్డేట్ అయితే చాలామంది అడిగారు. సో అందుకే ఇంకా ఫామ్ అప్డేట్ ఈరోజు అయితే తీసుకొస్తున్నాను అనమాట. బేసిక్గా మనది స్మాల్ అండ్ చాలా చిన్న ఫాము. సో మరి అంత పెద్దది అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి, ఎప్పుడు నేను అదే చెప్తా. సో మెయిన్లీ ఇక్కడ మోయినా టబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మోయినా టబ్బే, అండ్ ఇది పర్పుల్ బెర్రీ డ్రాగన్ బ్రూడర్ స్టాక్ అనమాట. అంటే మన బ్రీడింగ్ కోసం పెట్టాము ఇక్కడ. సో ఈరోజు అయితే దీనికి డ్రై ఫుడ్ వేస్తున్నాను, ఎందుకంటే వరసాగా 10 డేస్ నుండి లైవ్ ఫుడ్ వేస్తున్నాము. సో అప్పుడప్పుడు ఫుడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, ఓన్లీ లైవ్ ఫుడ్ మీదే ఆధారపడకూడదు అనమాట. సో నేను ఇప్పుడు వేస్తున్న ఫుడ్ వచ్చి ప్రిన్స్ క్లీన్. సో ఇందులో నా దగ్గర చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట, అందులో ఇది ఒక రకం. సో ఫిషెస్ అయితే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. వాటర్ లెవెల్ అనేది ఇంత డౌన్ ఎందుకు చేశానంటే, వాటర్ ఓవర్ఫ్లో ఉన్నప్పటికీ ఫిష్ టబ్ అయితే నిండిపోయి వర్షం వల్ల ఫిషెస్ బయట దూకేస్తున్నాయి. సో అందుకే బాగా వాటర్ లెవెల్ డౌన్ చేశాను. క్లీనింగ్ పరంగా చూసుకుంటే 7 డేస్కి ఒకసారి పక్కా క్లీన్ చేస్తాను. ఆల్గే వాటర్లో మంచిగా గ్రోత్ అవుతున్నాయి. సో అందుకు నేను పెద్దగా క్లీనింగ్స్ అయితే పెట్టుకోవట్లేదు అనమాట. సో రెగ్యులర్గా క్లీనింగ్స్ అయితే పెట్టుకోవట్లేదు. అండ్ సెకండ్ టబ్ వచ్చి జేబ్రాస్ అనమాట. జేబ్రాస్ అయితే మనం బ్రీడ్ చేసినాం కాదు, బయట నుండి తెప్పించామన్నమాట. ఎందుకంటే మనం స్టోర్ పర్పస్లో తీసుకొచ్చాము. అంత క్వాలిటీ అయితే అంత బెటర్ క్వాలిటీ అయితే నేను చెప్పను, బట్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చింది 2 or 3 టైమ్స్ వచ్చింది మాత్రం మంచి క్వాలిటీ ఉండేవి, బట్ ఈసారి వచ్చిన క్వాలిటీ అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఎక్కువ డెత్ రేట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే మన వెదర్కి సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇవన్నమాట. అంటే నేను క్వాలిటీ బాగాలేదని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. నా బిజినెస్ దెబ్బ అయిపోయినా పర్లేదు, నేను ఏదైనా నిజాయితీగా మాట్లాడతాను. ఇది క్వాలిటీ బాగుందని చెప్పి నమ్ముకోవచ్చు, కానీ కాకపోతే నేను అలా చేయను. ఏదైనా జెన్యూన్ ఉంటాను, పక్కా జెన్యూన్ ఉంటాను. బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తా. సో థర్డ్ టబ్ కూడా జేబ్రాస్ అని. సో ప్రజెంట్ అయితే మన ఫామ్ అప్డేట్లో పెద్దగా ఎక్కువ మొత్తంలో అయితే మన దగ్గర ఇప్పుడు స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది. ఇదైతే మన ఓన్ బ్రీడే. సో ప్రజెంట్ అయితే గప్పీస్ మేడమే పెట్టట్లేదు, ఎందుకంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మొత్తం చనిపోతున్నాయి అనమాట. అందుకే ఇది ఒకటైతే మ్యాక్సిమం మీదనే పెట్టాను. ఇది కూడా ఇంకా షిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయితే చాలా చలి ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువగా డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, మొన్న టబ్స్ అయితే క్రాష్ అయిపోయాయి ఇక్కడ 2. అండ్ ఇందులోనైతే మామూలుగా నార్మల్ బేబీస్ ఏవో వదిలిన్నాను, ఇందులో మాలీస్ గట్ట. ఈ టబ్ అయితే అసలు క్లీనింగే చేయట్లేదు. సో బేసిక్గా ఫుడ్ ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న చిన్న టబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి మొయినా ఇందులోనైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను, తయారు చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం మొయినాని కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే కింద మనకి ఫ్యాన్సీ గప్పీస్ ఉన్నాయి కదా, వాటికి ఫీడ్ చేయాలంటే మనకి మొయినా అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, గ్రీన్ కలర్ వాటర్. సో అలా ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం ఆ టబ్స్ అన్నీ గ్రీన్ కలర్ వాటర్ పెట్టేసి. మొయినా లేనట్టే కనిపించింది, కానీ చూడండి ఎంత క్వాంటిటీలో మొయినా వచ్చిందో. ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, కానీ నేను నైట్ హార్వెస్ట్ చేస్తాను. సో దానివల్ల రావట్లేదు. నైట్ హార్వెస్ట్ చేసి కొంచెం ఫిషెస్కి ఫీడ్ చేశాను అనమాట. సో దానివల్ల అయితే ఎక్కువ కల్చర్ అయితే రాలేదు. కొంచెం లిమిటెడ్గానే ఉంది, మరి అంత ఎక్కువ అయితే ఏం లేదు. అలా 2 టబ్స్ అయితే అసలు పూర్తిగా క్రాష్ అయిపోయి తీసేసి మళ్ళీ ఇంకా రేపు పెడతాను. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి పెట్టలేదు. ఇందులో కొంచెం వచ్చింది మొయినా. సో ఇది సరిపోతుంది ఫ్యాన్సీ గప్పీస్కి, బీటాస్కి ఫీడ్ చేయడానికి అయితే. ఈ కల్చర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే లిమిటెడ్గా ఫీడ్ చేస్తాం కాబట్టి. సో ఇంకా ఇప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొయినా కల్చర్ నా దగ్గర ఉంటుంది అనమాట.
ఐ మీన్ ఈస్ట్ కలిపేసి ఉంటుంది. ఈస్ట్ కలిపేసింది ఏంటంటే మనం ఫిషెస్కి అయితే ఫీడ్ చేసుకుంటాము, ఫిషెస్కి కాదు మొయినాకి అయితే ఫీడ్ చేస్తాము. ఇది ఫీడ్ చేయబోతే పక్కా చనిపోతాయి అన్నమాట, అంటే మొయినా క్రాష్ అయిపోతుంది. సో ఆల్రెడీ కలుపుకున్నాను, కానీ బాగా కలుపుకోవాలి, ఉండలేం లేకుండా. ఓకే, ఇది పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అంటే చెత్త చెదారం కూడా ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకే పెట్టుకుంటున్నా. ఇంక ఇది క్రాష్ అయిపోయింది కాబట్టి నేను ఇందులో ఇంక ఈస్ట్ అయితే వేయట్లేదు. ఇది క్రాష్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట, మొత్తానికి చెత్త అయిపోతుంది. మొత్తానికి చెత్త అయిపోయి ఇంకా ఇందులో మొయినా అనేది మరి సర్వే అవ్వదు. సో దానివల్ల తీసేయాలి, ఈ రెండు తీసేయాలి. క్రాష్ అయిపోయింది, కంప్లీట్ క్రాష్ అయిపోయింది. సో ఇంకా అడుగును ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే దీని చెత్తతో పాటు వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఉంది, మరి లేదని కాదు, ఉంది. కాకపోతే ఈ చెత్తతో తీసే ఉద్దేశం లేదు కాబట్టి నేను ఫిషెస్కి ఫీడ్ చేయను అనమాట. నార్మల్గా ఇందులో ఉంది మొయినా కల్చర్ అయితే కనిపిస్తుంది, కానీ బేసిక్గా మనం ఈ చెత్తతో వేయకూడదు. చేస్తే మంచి కల్చర్ వేయాలి, లేకపోతే వేయకూడదు. అలా వదిలేసినా పర్లేదు కానీ. సో అదనమాట మెయిన్లీ మన ఫామ్ అప్డేట్ అయితే ఇది మేడ మీద. సో నేను కిందన కూడా కొంచెం చూపిస్తాను మీకు, లాస్ట్కి అయితే చూసి కొంచెం లైక్ అయితే కొట్టండి. ప్రజెంట్ అయితే జేబ్రాస్ ఇక్కడ స్టోర్కి సంబంధించినవే ఉన్నాయి. ఇక్కడ వింటర్ కదా, కొంచెం తగ్గింది. వింటరు సమ్మర్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేనైతే చాలా వరకు, ఎందుకంటే ఫిషెస్ చనిపోతుంటాయి ఎక్కువగా. ఇలా అయితే నేను కవర్ చేసుకుంటాను అనమాట. రేకు అనేది ఒకటి పెట్టుకుంటాను, కొంచెం ఎండ అయితే ఆగుతుంది. అండ్ వీటి మీద కూడా రేకులు అయితే సెట్ చేసుకుంటాను. ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసే ఇది ఉంది, చేద్దాం పక్కాగా. వెంటనే అంటే అవ్వట్లేదు నాకు. సో ఇది ఒకటి పెట్టుకుంటాను అనమాట, డబల్ ప్రొటెక్షన్లా ఉంటుంది. ఇవన్నీ దుప్పట్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వరకు ఆపుతుంది. ఒక 50% ఎండనే ఆపుతాయి అనమాట, ఎండని చలిని పక్కా ఆపుతాయి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రావట్లేదు. టెర్రస్ మీద ఇబ్బందులు వస్తాయి అని అంటే వస్తాయి, మరీ సమ్మర్ సీజన్లో వస్తాయి. ఈ సీజన్లో అంత ఎక్కువ ఇబ్బందులు అయితే రావు. సమ్మర్లో అయితే ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా. షేడ్ నెట్స్ కూడా ఆపవు అనమాట, డైరెక్ట్ రేకులు వేసుకోవాలి. రేకులు వేసుకుంటే ఆపుతుంది. చూడండి అక్కడ రేకులు ఉన్నాయి కదా, అలాంటి రేకులు అయితే వేసుకొని దాని మీద ఫార్మింగ్ అయితే చేయాలి. సో మొయినా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ 4 టబ్బుల్లోనే ఉంది. ఆ 2 క్రాష్ అయిపోయాయి కాబట్టి రేపు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది అవుతుండగానే అవి క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేసి అందులోకి కొంచెం షిఫ్ట్ చేస్తాను అనమాట. మొయినా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మోల్ చూస్తే మీకు ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. ఈస్ట్ వేసిన తర్వాత హార్వెస్ట్ చేయడమే బెస్ట్, ఎందుకంటే ఈస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగోండి మొయినా ఉంటుంది, ఉండదని కాదు, కొంచెం కానీ మనకు ఉంటే మనం దాన్ని ఇంకా డెవలప్ అయితే చేసుకోవచ్చు. క్రాష్ అవుతుంది బ్రో అంటే చాలామంది అంటున్నారు, కానీ క్రాష్ అయినా సరే మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. టబ్స్ మారుస్తూ ఉండేవాళ్ళే, టబ్స్ మారుస్తుంటే మీకు కల్చర్ అనేది మీ దగ్గర మిగులుతుంది అనమాట. ఇదిగోండి ఇది రీసెంట్గా పెట్టాను, ఇది ఒక 3-4 డేస్ బ్యాక్ పెట్టాను. అంటే అవి క్రాష్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇది పెట్టాను అనమాట. అంటే 1, 2, 3, 4 ప్రజెంట్ 4 సేఫ్ సైడ్గా ఉన్నాయి. అవి రేపు మార్చేస్తాను. ఆ 2 ఉన్నాయి కదా, ఆ 2 రేపు మార్చేస్తాను, ఆల్రెడీ క్రాష్ అయిపోయింది కాబట్టి. సో అలా ఇంకా మల్టిపుల్గా చేసుకుంటూ మనమైతే ముందుకు వెళ్తాం అనమాట. మొయినా కల్చర్ని క్రాష్ అవ్వకుండా చూస్తాం. ఒక్కొక్కసారి మన దగ్గర కూడా టోటల్ కల్చర్ ఒక్కసారి క్రాష్ అయిపోద్ది. అలాంటప్పుడు మాత్రం
తప్పదు, ఇంకా ఎవరి దగ్గర తెప్పించుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. సో కొన్నిసార్లు అంతే, తప్పదు. ఇప్పుడైతే మోయినా కల్చర్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, హార్వెస్ట్ చేసుకుంది ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తాను. డైరెక్ట్గా ఫీడ్ చేసింది మీకు చూపిస్తాను, వాయిస్ ఓవర్ అయితే ఏముండదు, చూసి ఎంజాయ్ చేయండి. సో ఎక్కువే ఉంది, మరీ అంత తక్కువేం కాదు. దీన్ని అయితే ఫ్రెష్ వాటర్లోకి తీసుకొని నేనైతే ఫీడ్ చేస్తాను అనమాట. సో డైరెక్ట్గా మనమైతే ఫీడ్ చేయకూడదు, ఎందుకంటే ఇందులో ఈస్ట్ ఉంటుంది కాబట్టి. అలానే బెస్ట్, ఫ్రెష్ వాటర్లోకి తీసుకొని ఫీడ్ చేయడమే మోర్ దెన్ సేఫ్ అనమాట. అదేవిధంగా మన దగ్గర బీటా బేబీస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మోయినా ఎలా ఫీడ్ చేస్తామనేది నేను లాస్ట్లో చూపిస్తాను, చిన్న ఫుటేజ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. మెయిన్లీ దీన్ని ఫ్రెష్ వాటర్లోకి తీసుకుంటాను నేను, తీసుకొని మీకైతే చూపిస్తాను. మనం తెచ్చిన మొయినాని ఫిషెస్కి ఫీడ్ చేయాలంటే ముందుగా ఫ్రెష్ వాటర్లోకి అయితే మార్చుకోవాలి. డైరెక్ట్గా ఈస్ట్ పౌడర్తో మనమైతే వేయకూడదు. పెరల్లో మనకి బ్యాక్ యార్డ్లో ఫ్యాన్సీ గప్పీస్ అయితే ఉన్నాయి కదా, వాటికి మనమైతే ఫీడ్ చేస్తున్నాము. ఎలా ఫీడ్ చేస్తాం అన్నది మీరు క్లారిటీగా చూడొచ్చు. సో మొయినా కల్చర్ అనేది చూడడానికి తక్కువలో ఉన్నా సరే చాలా వరకు చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూసింగ్ అవుతుంది అనమాట. మనం ఫిషెస్కి అయితే ఈ విధంగా ఫీడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న టబ్ ఏంటంటే ప్లాటినం డమ్ మోయర్ బేబీస్ అనమాట. సో తర్వాత హెచ్బి రెడ్ రోజ్ ఇవన్నీ బ్రోడర్ స్టాక్స్. నేను ఏ టబ్ ఆ టబ్ అయితే నేను బ్రోడర్ స్టాక్స్ అయితే పెట్టుకున్నాను, అంటే బ్రీడింగ్కి పెట్టుకున్నాను అనమాట. సో ఇవైతే సేలింగ్కి కాదు, బ్రీడింగ్కి అండ్ గ్రోయింగ్ టబ్స్ కూడా ఉన్నాయి. ఇవి జెడ్ బ్లాక్ అనమాట, ఏ టబ్కి ఆ టబ్బే పెట్టుకుంటాను నేను. సో అలాంటప్పుడు మాత్రం మంచి అవుట్పుట్ వస్తుంది, అండ్ అదేవిధంగా బాగుంటాయి అనమాట, క్వాలిటీ కూడా బాగా వస్తాయి. ఇది మనకి పర్పుల్ బెర్రీ డ్రాగన్ టబ్ అనమాట. సో ఇందులో బేబీస్ అయితే గ్రూమ్ చేస్తున్నాను. ఈ చీమలు మాత్రం ఎలా వస్తున్నాయో తెలియట్లేదు, మీద నుండి అయితే రేకుల మీద నుండి పడిపోతున్నాయి. రోజు ఒక 30-40 చీమలు తీసేసి జల్లాల్సి వస్తుంది, అంత ఎక్కువ చీమలు అయితే పడిపోతున్నాయి టబ్స్లోనే. సో మొత్తం తీసుకోవడానికి 1 గంట పడుతుంది అనమాట, అన్ని టబ్స్లో తీసుకోవడానికి. నా పెరల్లోనే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. మీదన క్లాత్ వేద్దామని అంటే గాలి సరిగ్గా ఆడదని చెప్పి క్లాత్స్ అయితే ఏమీ వేయట్లేదు, నార్మల్గా వదిలేస్తున్నాం కాబట్టి ఏవో ఒకటి పడుతూనే ఉంటున్నాయి. చిన్న షేడ్ నెట్ అయినా లేదా ఏదో ఒక నెట్ అయినా పెట్టుకోవాలి. సింపుల్గా మనమైతే ఇందులో ఉన్నవన్నీ తీసేసుకుంటున్నాము. మోయినా కల్చర్ ఫీడ్ చేసినప్పుడు కూడా లిమిటెడ్గా ఫీడ్ చేసుకోండి, మరి ఓవర్ ఫీడింగ్ అయితే చేయొద్దు. సో లైవ్ ఫుడ్ ఓవర్ ఫీడింగ్ చేయడం వల్ల మనకేం అవ్వదు, కానీ ఫిషెస్ ఒకవేళ తినేసిన ఓవర్ ఫీడింగ్ అయిపోయినా సరే ఫిషెస్ చనిపోయే అవకాశం ఉంటుంది. మోయినా కల్చర్ లైవ్ ఐటమ్ వేయడం వల్ల ఫిషెస్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది, బేబీస్ కూడా మంచి గ్రోత్ వస్తాయి. ప్లాటినం డమ్ బేబీస్ చూడండి మంచి గ్రోత్ అయితే వచ్చాయన్నమాట. సో ఇవైతే ఇంకొక 15 to 20 డేస్లో సేలింగ్ అయితే రెడీ అయిపోతాయి. సో ఎందుకనంటే అంత మంచి అవుట్పుట్ వచ్చింది, అండ్ మనం అంత ఫాస్ట్గా గ్రోయింగ్ చేస్తాం కాబట్టి. సో ఇదన్నమాట ఈ వీడియో, ఖచ్చితంగా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.